మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని ఆయన మద్దతుదారులు పండగలాగా జరుపుకుంటూ ఉండగా, మరోవైపు కొందరు అమెరికన్ మహిళలు సోషల్ మీడియా వేదికగా కొత్త ఉద్యమానికి నాంది పలికారు. 2 రోజులుగా కొందరు యువతులు, మహిళలు 4B ఉద్యమం ప్రారంభించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని వీరు భావిస్తున్నారు. అబార్షన్ హక్కులు, లింగ సమానత్వం, అమెరికా ప్రజాస్వామ్య భవిష్యత్తు పట్ల సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ను గెలిపించి తమ హక్కులను ప్రమాదంలో పడేసిన మగవారిని శిక్షించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనలో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ 4B ఉద్యమం. 4B అంటే నో బేబీస్, నో బాయ్ ఫ్రెండ్స్, నో బ్రాంచెస్, నో బైండింగ్. ట్రంప్కు ఓటేసిన వారితో పిల్లలను కనబోమని, వారితో డేటింగ్ చేయబోమని, ఎలాంటి బంధాలను కొనసాగించబోమని, శారీరకంగా కలవబోమనేది ఈ నినాదం వెనుక ఉన్న అర్థం. ట్రంప్కు ఓటేసిన పురుషులకు ఇది తాము విధించే శిక్ష అని, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగనున్న 4 ఏళ్లు తాము ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటామని చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ 4 ఏళ్లు తాము ఎలాంటి రిలేషన్షిప్లో ఉండబోమని చెప్తూ ఫోన్లలో డేటింగ్ యాప్లను డిలీట్ చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష కాలంలో తాను సింగిల్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్న ఓ యువతి వీడియో వైరల్గా మారింది. దీంతో అమెరికాలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. మరి ట్రంప్ గెలుపును ఇంత అవమానిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని నెటిజన్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఎవరు ఎలాంటి నినాదాలు చేసినా, ఉద్యమాలు, నిరసనలు చేసినా ట్రంప్ అనుకున్నది చేసి తీరుతారని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో నడుస్తున్న ఈ 4B ఉద్యమం ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.